నీ పాపం నువ్వు కప్పుకోవాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని చీటికి మాటికి నీ ముసుగు తీసేస్తూ ఉంటాడు, అందరికి చూపించేస్తాడు, నువ్వేంటో అర్థమైపోద్ది. కానీ నీ పాపం దేవుడు కప్పాలనుకున్నప్పుడు అసలు నువ్వు ఎవడివో కూడా పక్కోడు కూడా తెలియకుండా దేవుడు అంత బాగా కప్పుతాడు నీ తప్పుని. అవును, మీరు అడగొచ్చు ఏంటంటే దేవుడు తప్పులు కూడా కప్పుతాడంటే కప్పుతాడు. అయితే దేన్ని బట్టి అంటే ఆ తప్పు చేస్తున్న వ్యక్తి యొక్క హృదయ ఆవేదనను బట్టి దేవుడు ఆయా సమయాల్లో భక్తుల తప్పులను కప్పుతాడు, ఆయన కప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుల అబద్ధాలు ఆయన కప్పుతాడు. దీన్ని ఆధారం చేసుకొని అబద్ధం ఆడొచ్చట్రా పాస్టర్ గారు ఇస్తున్నారు, కాదు అది కాదు. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా మీ ఇంటికి 2 వేగుల వాళ్ళు వచ్చారట, ఎక్కడున్నారో చూపించు అంటే ఈవిడంది, అరే ఎవరు రాలేదండి, ఒకవేళ ఎవరో 2 అయితే వచ్చారు కానీ ఇప్పుడే మా ఇంటి నుంచి ఇలాగూ వెళ్ళిపోతున్నారు, మీరు వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు కాబట్టి మీరు వారి వెంబడి వెళ్తే ఇప్పుడే దొరికేస్తారండి. ఆవిడ కుచ్చుర్లు వేసింది, అవి కుచ్చుర్లు వేసింది ఆవిడ. ఆ కుచ్చుర్లు పెద్ద పోసి ఆ లోపల 2 దాచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శభాష్, ఉత్తమమైందని చేసావమ్మా. నేను నా ప్రణాళికలను నా కట్టడలను పంపించాను, నా ప్రణాళికలను కప్పి రక్షించావు చూడు. రేపు ఈ పట్టణము నాశనం అయిపోయినప్పుడు నీ కుటుంబాన్ని నేను కప్పి రక్షిస్తానమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాస్తవానికి ఆవిడ అబద్ధమే ఆడింది, అయినా కాదా? అబద్ధం ఆడింది లేదా రాహాబు? అవునా కాదండి? ఆవిడ అబద్ధం ఆడితే దేవుడు మరి అబద్ధంగా చెప్పాలి కదా, చెప్పలే. అలాంటి తప్పులు ఏవైనా ఉంటే భక్తుల తప్పులు దేవుడు కప్పుతాడు అని చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. కప్పుతాడు. ఆయన కప్పితే ఎప్పటికీ లోకానికి నువ్వు మంచోడివే. కానీ నువ్వు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే కప్పుకున్న ప్రతిసారి గుడ్డ లాగేస్తుంటాడు, ముసుగు తీసేస్తుంటాడు, ఈజీగా తీసేస్తుంటాడని. ఒరి నా కోసం అందరికి తెలిసిపోయింది ఏట్రా అంటే బయలు చేస్తున్నాడు దేవుడు. బాబు నువ్వు కప్పుకోలేవు. అందుకే అపరాధములు దాచిపెట్టక విడిచిపెట్టువాడు కనికరం ముందు పట్టుకుంటాడు, తర్వాత వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవి కప్పుకున్నా